ఏం చెప్పిండు మీరు టీవీలో చూసిండ్రు 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రి నేను క్షణంలో వేసి పారెత్త పైసలు ఒకటే క్షణం 2 లక్షల మీది కట్టుర్రి మీరు కట్టంగానే మీ మీది రుణం 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడా లేదా టీవీలలో చూసిందా లేదా మీరు పాపం ఆయన మాట నమ్మి ముఖ్యమంత్రి కదా అని నమ్మి 3 రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులో 2 లక్షల మీద ఉన్న అప్పు కడితే ఇటు మిత్తి మీద పడ్డది కొత్త అప్పు మీద పడ్డది పాత అప్పు మాఫీ కాలే ఇలా చాలా మంది రైతులు లబో దిబో అంటున్నటువంటి పరిస్థితి 2 లక్షల లోపు కాలే చాలా మందికి 2 లక్షల మీద వాళ్ళకైతే అసలే కాలే అంటే రుణమాఫీ అని రైతుల్ని నిండా ముంచింది ఇలా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకపోతివి రైతు బంధు వేయకపోతివి రైతు బీమా అది కూడా బంధు పెట్టిండు ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఓ భరోసా ఇచ్చిండు ఏ రైతన్న దురదృష్టం వల్ల అదృష్టం బాగలేక ఏ కారణం చేత చనిపోయినా దినవారాలు కూడా జరగక ముందే 5 లక్షల రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేసి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు 6 నెలలకెళ్ళి రైతు బీమా పైసలు ఎల్ఐసి గట్టలే ఇవాళ వేలాది మంది రైతులకు రైతు బీమా డబ్బులు పడతలేవు అంటే ఇలా మార్పు అన్నవి ఏందయ్యా మార్పు రైతు బీమా ఎగబెట్టుడు రైతు బంధు ఎగబెట్టుడు రుణమాఫీ ఎగబెట్టుడు ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఇలా ఏం మార్పు తెచ్చిండ్రు అని నేను అడుగుతా ఉన్నా పంటల బీమా అన్నాడు అరే అసెంబ్లీలో చెప్పింది కూడా అబద్ధమే ఆడతాడు అంతేగాని దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోనికి అసెంబ్లీలో లెక్కన దేవుని మీదనే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ ఆయన మీద ఒట్టు పెట్టి మాట తప్పినోనికి అసెంబ్లీ కంటే ఓ లెక్కన అసెంబ్లీలో చెప్పిండు 2 సార్లు ఏం చెప్పిండు బడ్జెట్ ప్రసంగంలో చెప్పిండ్రు ఈ సంవత్సరం నుంచి రైతులు 1 రూపాయి చెల్లించకుండా పంటల బీమా అమలు చేస్తా అన్నాడు చెప్పి ఏడాది అయిపోయాయి ఒక్క రైతుకు అమలు చేసింది లేదు ఎవరికి 1 రూపాయి వచ్చింది లేదు పోయిన బడ్జెట్ సెషన్ లో అన్నాడు మార్చి 31 వరకు యాసంగి పంట రైతు బంధు అందరికి వేసేస్తా అన్నాడు అసెంబ్లీలో మార్చి వాయే ఇప్పుడు జూలైకి వచ్చాయి ఆ యాసంగి గోవిందా అయిపోయింది అంటే ఈయన దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడు అసెంబ్లీ మీద ఎల్లవో చెప్పి మాట తప్పుతాడు ఎలక్షన్ల ముందు చెప్పి మాట తప్పుతాడు అవేంటి గ్యారంటీ కార్డులు ఇచ్చిర్రు బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పుతాడు అబద్ధాల ముఖ్యమంత్రిన ఒక్కటి కూడా నిజం మాట్లాడే పరిస్థితి లేదు రైతు బీమా ఉత్తదే పంటల బీమా ఉత్తదే రుణమాఫీ ఉత్తదే రైతు బంధుకు రామ్ ఏం చేసిండు రైతులకు ఒక్కటి చెప్పండి నాకు ఈరోజు ఏదన్నా కొత్తది తెచ్చినవా నువ్వు కేసీఆర్ ఇచ్చిన ఎగబెట్టుడు తప్ప బంధు పెట్టుడు తప్ప కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన ఒక్క మంచి పని రైతులకు చెప్పు చేసిండు ఏం చేసిండంటే మా భూములు గుంజుకోవద్దు మా భూములు మాకు కావాలంటే లగచర్ల గిరిజన రైతులకు బేడీలేసిండు జైల్లో పెట్టిండు మొన్న గద్వాల జిల్లా ధన్వాడలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణం దెబ్బతింటది మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే ఆ పెద్ద ధన్వాడ రైతులకు బేడీలేసి జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి అంటే రైతులకు బేడీలేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది రైతులను జైళ్లలో పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఇంతకు మించి రైతుల ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసినావు దేశానికి అన్నం పెట్టే రైతు చేతులకు బేడీలేసిన రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతులందరూ కలిసి గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నా ఏ రకంగా మనసు వచ్చింది మా భూములు లాక్కోవద్దు అంటే లంబాడి రైతులకు బేడీలేస్తావా మా భూములు లాక్కోవద్దంటే బీసీ రైతులకు పెద్ద ధన్వాళ్లలో బేడీలేస్తావా ఇదేనా రైతు రాజ్యం ఇదేనా రైతులను ఉద్ధరించేది ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఏం రాజ్యం నడుస్తుందంటే రైతు రాజ్యం అంటే రేవంత్ రెడ్డి నాయన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నడుస్తున్నది కేడీల రాజ్యం బేడీల రాజ్యం నడుస్తుంది రైతు రాజ్యం కేసీఆర్ జమాన్లో నడిచింది అంతెందుకే సింపుల్ ఒక ముచ్చట చెప్తా 10 ఏళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జిన్నారం మండలంలో అరే ఎవరైనా భూమి అమ్ముతారా అని మన చుట్టూ తిరిగిరు 2 కోట్లకి ఇస్తాం 3 కోట్లు ఇస్తామన్నాడు అరే ఇంట్లో బిడ్డ పెన్లు ఉన్నాయి తీసుకో అంటే వద్దుపో అని వాడంటుండు కూడా నత్తుండ ఇటు మొఖాన ఒక్కడన్నా ఇంట్లో ఆపద పడ్డదో బిడ్డ లగ్గం పెట్టుకున్నామో దవాఖానలో పడ్డామో పిల్లల చదువులకు పైసలు అవసరం ఉన్నాయో ఓ 10 గుంటలు అమ్ముతారా అంటే ఎవడన్నా కొంటుండా మరి దీన్ని బట్టి ఇప్పుడు రైతు పట్టారా పెరిగిందా తగ్గిందా
కేసీఆర్ ఉన్నప్పుడేమో రోజు ఆకాశం దిక్కు చూసింది అది, రేవంత్ రెడ్డి రాగానే భూమికి చూస్తుంది అది.